నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన భావోద్వేగం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే క్రోధం. మరి దానిని అధిగమించడానికి ఉన్న ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా చూద్దాం. పదండి మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రికి ఆయన అందరికీ కలిపి ఒకే పుట్టినరోజు. విచిత్రంగా ఉంది కదూ. కాని ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇదొక చాలా లోతైన ఆధ్యాత్మిక బంధానికి ప్రతీక అన్నమాట. సరిగ్గా ఈ అద్భుతమైన ఆలోచనతోనే మనం ఈరోజు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. సరే, మన ఈ ప్రయాణంలో మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు చూస్తాం. ఫస్ట్, అసలీ దివ్యజన్మ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ బంధాన్ని బలహీనపరిచే ఒక పెద్ద శత్రువున్నాడు, వాడిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. చివరగా విజయం సాధించడానికి మనకొక ప్రత్యేకమైన వరం కూడా దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. రైట్. ఇక మనం మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. అదే ఒక దివ్య జన్మ. చూడండి, ఇది మనం అనుకునే మామూలు భౌతిక జననం కాదు. ఇది ఆత్మకి పరమాత్మకి మధ్య ఏర్పడే ఒక చాలా ప్రత్యేకమైన శాశ్వతమైన బంధానికి నాంది అన్నమాట. అంటే ఈ బంధం ఎంత బలమైనదో ఆలోచించండి. ఇది కేవలం సృష్టి సంబంధం లాంటిది కాదు, అస్సలు కాదు. ఇదొక తండ్రికి పిల్లలకి మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, ఒకరిపై ఒకరికుండే శ్రద్ధ అలాంటిది. ఆ పైన పుట్టినరోజు కూడా ఒక్కటే అవడం, దానివల్ల ఈ బంధం ఇంకా ప్రత్యేకంగా మారిపోతోంది. అయితే ఈ దివ్యబంధం అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, మనందరికీ ఉండే ఒక చాలా ముఖ్యమైన అవసరాన్ని ఇది తీరుస్తోంది. అదేంటో తెలుసా? పదండి చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏం కోరుకుంటారు? ఈ మూల గ్రంథం ప్రకారం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనుషులు ముఖ్యంగా 2 విషయాలని బలంగా కోరుకుంటారట. అవేంటో ఏమైనా ఐడియా ఉందా? దానికి సమాధానం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ తోడుగా ఉండే ఒక మంచి సహచరుడు కావాలి, అలాగే మనల్ని అర్థం చేసుకునే వాళ్ల సాంగత్యం కావాలి. నిజమే కదా? ఈ ఒంటరితనాన్ని పోగొట్టే ఈ అనుబంధం మనందరికీ ఎంత అవసరమో సరిగ్గా ఇక్కడే ఆ దివ్య బంధం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆ బంధం మనల్ని ఎప్పటికీ ఒంటరిగా ఫీల్ అవ్వనివ్వదు. ఎల్లప్పుడూ మనతో ఉండే ఒక స్నేహితుడిని, ఒక గైడ్ని ఇస్తుంది. ఆ భరోసా ఒక్కటి చాలు, జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కోడానికి ధైర్యమొచ్చేస్తుంది. అయితే ఈ అద్భుతమైన బంధాన్ని మనం పూర్తిగా అనుభవించకుండా ఆపే ఒక పెద్ద అడ్డంకి ఉంది. మనందరి లోపలుండే ఒక చాలా శక్తివంతమైన శత్రువు అది. దాని గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ శత్రువు మరెవరో కాదు, క్రోధం. అవును, కోపం. అది అచ్చమొక ముళ్లకంచలాంటిది. మనకీ ఆ దైవానికి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ కట్టేస్తుంది. దానివల్ల ఆ ప్రేమను, ఆ శాంతిని మనం ఫీలవ్వలేం. అయితే క్రోధమంటే కేవలం గట్టిగట్టిగా అరవడం, కోపంతో ఊగిపోవడం మాత్రమే కాదు. ఈ గ్రంథం ఏం చెప్తోందంటే దీనికి 3 రూపాలున్నాయట. 1 మహాక్రోధం, అంటే చాలా తీవ్రమైన కోపం. 2 ఆవేశం, అంటే సడన్గా వచ్చే కోపం. ఇక 3 చికాకు, అంటే చిన్న విషయాలకి విసుక్కోవడం. ఈ మూడింట్లో ఏదున్నా అది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక స్పీడ్ బ్రేకరే. ఓకే, సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోయింది. మరి దీనికి పరిష్కారమేంటి? దానివైపు వెళ్దాం పదండి. ఈ గ్రంథం ఆ పరిష్కారాన్ని ఒక చాలా అర్థవంతమైన సమర్పణంగా చూపిస్తుంది. ఇంత స్పెషల్ బర్త్డే రోజున ఆ దైవం తన పిల్లలందరి నుండి ఒక స్పెసిఫిక్ గిఫ్ట్ అడుగుతోంది. అది చాలా విలువైన గిఫ్ట్. ఆ గిఫ్టేంటో తెలుసా? క్రోధాన్ని దాని ఆనవాళ్ల కూడా లేకుండా పూర్తిగా వదిలేయడం. చిన్న చికాకు దగ్గర్నుంచి పెద్ద ఆవేశం దాకా ఏ రూపంలోనూ కోపానికి చోటివ్వకూడదు. ఎందుకంటే ఈ కోపం మన ఆత్మకి, మన స్పిరిచువల్ జర్నీకి చాలా నష్టం చేస్తుంది. వావ్! ఇంత పెద్ద ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు కదా. అందుకే ఈ ప్రసంగం మనకు దైవిక సహాయం ఉంటుందని ఒక గట్టి భరోసా ఇస్తోంది. మనము ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం కదా, దానికి బదులుగా మనకూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంది. అదే ఒక ప్రత్యేకమైన వరం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో మనకు హెల్ప్ చేయడానికే ఈ వరం. ఈ వరం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టూల్. ఎప్పుడైనా కోపమొస్తున్నట్టు అనిపించిందనుకోండి, జస్ట్ మనస్సులోంచి హృదయపూర్వకంగా ఒక్కసారి మీఠా బాబా, అంటే ఓ మధురమైన తండ్రి అని అనుకోవాలి. అంతే, ఆ ఒక్క క్షణంలో దైవిక సహాయం అందుతుంది. మనస్సు వెంటనే కూలైపోతుంది. చివరగా ఈ బోధన మొత్తాన్ని ఒక 3 సింపుల్ సూత్రాల్లో చెప్పొచ్చు.
తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. ఇది కేవలం మన మాటలకే కాదు, మన ఆలోచనలకు, పనులకు కూడా వర్తిస్తుంది. ఈ ఒక్క సూత్రం మన జీవితంలో శాంతిని, ప్రేమను నింపేస్తుంది. ఈరోజు ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు.